అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మిని వుడ్. నేనైతే ఫస్ట్ టైం హెయిర్ కట్ అనేది చేపిస్తున్నాను అనమాట. సో నా లాంగ్ హెయిర్స్ చూస్తున్నా కదా, ఇంత లాంగ్ ఉంది. బట్ రియల్లీ చెప్తున్నాను, ఇంట్లో పర్మిషన్ లేకుండా మాత్రం ఎప్పుడు హెయిర్ కట్ అనేది చేసుకోవద్దు. ఎందుకంటే నేను చాలా తిట్లు తిన్నాను మా మమ్మీ దగ్గర. చాలా తిట్లు తిన్నాను అనమాట మా మమ్మీ దగ్గర అయితే. సో నేను ఈరోజు ఆఫీస్ వెళ్ళినప్పుడు అక్కడే వచ్చేసినాను అనమాట హెయిర్ కట్ అనేది. చాలా డేస్ నుంచి నాకు హెయిర్ కట్ చేసుకోవాలనేది నాకు కొంచెం ఆశ ఉన్నది. బట్ లాంగ్ హెయిర్ని అలా కట్ చేసుకొని వచ్చేసరికి మా మమ్మీ చాలా ఫీల్ అయ్యింది. రియలీ నేనైతే అస్సలకే ఎక్స్పెక్ట్ చేయలేదు మా మమ్మీ ఇంత ఫీల్ అవుతుంది అనేసి. బట్ రియలీ చాలా తిట్టింది అనమాట, ఏడ్చింది కూడా. నేను కట్ చేయించిన నాకు రీజన్ అంటే ఒకటే అనమాట, నా హెయిర్ అనేది చాలా సన్నమైపోయింది అండ్ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతూ ఉన్నదనమాట. సో ఇలా చేయించుకుంటే మనమే ఇంట్లో కట్ చేసుకున్నా కూడా మనకి హెయిర్ అనేది కరెక్ట్గా ఉండదు కాబట్టి సో నేను ఇలా హెయిర్ కట్ అనేది చేసుకోవచ్చును అనమాట. అది బటర్ఫ్లై కట్ అనేది చేసుకున్నాను నేను. బటర్ఫ్లై కట్ ఆ లేయర్ కట్ అనేది నేను చేసుకున్నాను అనమాట. నేను తక్కువ కట్ చేయమని చెప్తున్నాను కానీ ఎక్కువ కట్ చేసి పెట్టేశాడు. అర్థానికి అర్థం ఇంటికి ఎగురుకొట్టేస్తున్నాడు. నాకు చాలా బాధ అనిపించేసింది. ఫస్ట్ కట్ చేయించక ముందే నేను థింక్ చేసి కట్ చేయించుకుంటే సరిపోయిందేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే. సో రియలీ మీకేమైనా అనిపిస్తే హెయిర్ కట్ చేసుకోవాలని, బట్ ఫస్టే మీరు 1కి 10 సార్లు ఆలోచించి కట్ చేసుకోండి. ఎందుకంటే మనము వాళ్ళకి కరెక్ట్గానే చెప్తాం కానీ వాళ్ళు మనకి ఎక్స్ట్రా కట్ చేసేస్తారు. సో అందుకే చెప్తున్నాను. ఇక ఫైనల్గా నా హెయిర్ కట్ అనేది అయిపోయిందనమాట. సో చూస్తున్నారు కదా, మీకు నా హెయిర్ కట్ అనేది నచ్చిందా? నాకైతే చాలా నచ్చింది కానీ ఎక్కువ బాధ అనిపించేసింది. లాంగ్ హెయిర్ ఉన్నది చాలా కట్ చేసేస్తున్నారు అనిపించేసింది. సో అందుకే చెప్తున్నాను, మీకు ఏమైనా నమ్మకం ఉంటే మాత్రం వెళ్ళి మీ హెయిర్ కట్ అనేది మీరు కట్ చేయించుకోండి, లేకుంటే వద్దు. మనము ఒకటి చెప్తాము, వాళ్ళే ఒకటి చేస్తారు కాబట్టి. సో అందుకే చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ అయితే కాబట్టి చెప్తున్నా. బట్ లాంగ్ హెయిర్ ఉన్నప్పుడే నేను బాగున్నా, ఇప్పుడు బాగాలేదని చెప్తున్నారు. బట్ అయినా ఇంకా ఏం చేసే కాదు, చేసుకునేసినాను. ఇంకా నా హెయిర్స్ని పెంచాలనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, నా హెయిర్ ఎంత లాంగ్ హెయిర్ ఎంత చిన్నగా అయిపోయిందో. చాలా కష్టం అయిపోయింది నాకు. చేయించక ముందు నింటే సరిపోయింది. 1కి 10 సార్లు ఆలోచించి చేయించుకుంటే సరిపోయిందేమో. ఏం ఆలోచించకుండా నా హెయిర్ కట్ చేసుకోవాలని ఆశగా ఉందని చెప్పి చేయించేసాను. సో బట్ పర్వాలేదు, నాకైతే బాగా నచ్చింది. సో మీకు ఎలా నచ్చిందో నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.